హలో అండి, నేను మీ డాక్టర్ రమ్య వందన శెట్టి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, వరంగల్, హన్మకొండ. ఈ మధ్య మనకి ఎక్కువ వినబడుతున్న టాపిక్ హెచ్పివి వ్యాక్సినేషన్. అసలు హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే ఏంటి, అది ఎవరికి ఇవ్వాలి, ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్. ఇది మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సినేషన్. అసలు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎందుకు వస్తుంది? గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది మనకి హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఈ క్యాన్సర్ అనేది మెయిన్గా మహిళల్లో చూస్తూ ఉంటాము. 30 years నుంచి 65 above years వరకు ఎవరిలో అయినా ఈ క్యాన్సర్ని చూడవచ్చు. మెయిన్గా ఇది ఆ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అండ్ దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఎవరికైతే నార్మల్ డెలివరీస్ ఎక్కువగా అయ్యి ఉంటాయి, అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, అండ్ జెనైటల్ హైజీన్ అంటే వెజైనల్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళకి, అండ్ డయాబెటీస్ కానీ అండ్ హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలానే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాము. మెయిన్గా ఈ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజెస్లో మనకి వైట్ డిశ్చార్జ్, వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ చూడొచ్చు. దాంతోపాటు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం, అండ్ వెయిట్ లాస్ ఉండడం, అండ్ మనకి డాక్టర్ చూసినప్పుడు మీకు గర్భసంచి ముఖద్వారం దగ్గర గడ్డ లాంటిది ఆర్ కణిత లాంటిది వాళ్ళకి కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ అనేది కొంతమందికి చిన్న వయసులో కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి భయంకరమైన క్యాన్సర్ వల్ల మన దేశంలో నిమిషానికి 2 నుంచి 3 చనిపోతున్నారు. అండ్ ఈ క్యాన్సర్ని కనుక మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే సర్జరీ ద్వారా టోటల్గా క్యూర్ అవుతుంది. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ క్యాన్సర్ రాకుండా మనకి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. అదే హెచ్పివి వ్యాక్సినేషన్. సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వేసుకుంటే ఈ క్యాన్సర్ దాదాపు 100% వరకు మనకి ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ వ్యాక్సినేషన్ ఎవరు వేయించుకోవాలి, ఎప్పుడు వేయించుకోవాలి? మెయిన్గా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ఆడపిల్లలు 9 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల ఆడవాళ్ళ వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ 9 నుంచి 15 ఏళ్ల లోపు అయితే కనుక 2 doses సరిపోతుంది. అదే 15 ఏళ్ల పైబడిన వాళ్ళు 3 doses తీసుకోవాల్సి వస్తుంది. అండ్ 45 years వరకు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్సినేషన్ బ్రాండ్స్ అవైలబుల్ మన కంట్రీలో అవైలబుల్గా ఉండే టైప్స్ ఏంటి అంటే, గార్డాసిల్ 9 ఇందులో 9 స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ యొక్క 9 స్ట్రెయిన్స్ ఏవైతే క్యాన్సర్ని కాజ్ చేస్తాయో అవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఇంకొక టైప్ గార్డాసిల్ 4 ఇందులో 4 స్ట్రెయిన్స్ మాత్రమే కవర్ అవుతాయి. అండ్ ఇంకొక వెరైటీ సర్వవాక్ ఇది కూడా 4 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది. సో గార్డాసిల్ 9 అనేది ఎక్కువ స్ట్రెయిన్స్ కవర్ చేస్తుంది కాబట్టి ఇది బెస్ట్ వ్యాక్సిన్. కానీ కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క డోసే మీకు 10,000 వరకు కాస్ట్ అవుతుంది. సో టోటల్ ఇన్ కేస్ 2 doses అయితే 20,000, 3 doses అయితే 30,000 వరకు మీకు ఖర్చు అవుతుంది. అదే గార్డాసిల్ 4 కానీ సర్వవాక్ కానీ 2,000 to 3,000 వరకు ఖర్చు వస్తుంది. సో మీ ఎఫోర్డబిలిటీని బట్టి ఏదైనా సరే, ఐదర్ గార్డాసిల్ 9 కానీ 4 ఆర్ సర్వవాక్ ఏదైనా కంపల్సరీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. వ్యాక్సిన్ కేవలం ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా తీసుకోవాలి. 9 నుంచి 26 ఏళ్ల వరకు మగపిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎందుకంటే బాయ్స్లో కూడా హెచ్పివి వైరస్ అనేది యానల్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. సో ఇవి రాకుండా బాయ్స్ కూడా మనం ఆడపిల్లలతో పాటు వ్యాక్సినేషన్ ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్ ఒక వరం లాంటిది. సో కంపల్సరీ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇప్పించాలి. కొంతమందికి డౌట్స్ ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఈ వ్యాక్సినేషన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. చాలామంది దీనివల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటే పిల్లలు పుట్టకపోవడం అండ్ వేరే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అపోహపడుతూ ఉంటారు. కానీ ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఈ వ్యాక్సినేషన్ మీకు ఐఎం అంటే మజిల్కి ఇస్తారు.
సో దీనివల్ల మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ పెయిన్ అండ్ ఫీవర్ అప్పుడప్పుడు చూస్తాం అంతే, అంతకు మించి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో కంపల్సరీ ఆడవాళ్ళు అండ్ బాయ్స్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.